హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసేసి మంచూరియన్ ఫ్రైడ్ రైస్. లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దామా? సో దానికోసం క్యాబేజ్ తీసుకొని ఇలాగా నేను హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను, మీడియం సైజ్ది. దాన్ని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ కూడా తురుము పెట్టుకున్నానండి. ఈ రెండు కూడా కలిపేసేసుకోవాలి, వాటర్ అవసరం లేదు. ఇలా క్యారెట్ తురుము, క్యాబేజీ రెండు కూడా కలిపేసి మనం చక్కగా కలిస్తే వాటర్ ఉంటుంది కదా క్యాబేజీలో, ఆ వాటర్తో కలిసిపోతాయి మనకు. నెక్స్ట్ మనకు రెస్టారెంట్ స్టైల్లో మీకు అలాగే కావాలి అనుకుంటే సో మీరు క్యాబేజ్ని కూడా క్యారెట్ తురిమినట్టు క్యాబేజ్ని కూడా తురుముకోండి. అప్పుడు మీకు రెస్టారెంట్ స్టైల్లో మెత్తటి మంచూరియన్ రెడీ అవుతుంది. సో నేను కొంచెం పలుకుగా తగలాలి, క్రంచీగా అని చెప్పేసి కట్ చేశాను, కానీ తురుముకోలేదు. సో మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మర్చిపోవద్దండి, క్యాబేజ్ని కూడా తురుముకోండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో మీకు మసాలా కావాలి, ఎక్కువ స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఎక్కువ ఉంటేనే కొంచెం నోటికి పుల్లగా తీయగా అన్ని రకాలుగా మంచూరియా మనకి ఎలా బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో సో అలా చేసుకోవడానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే మీకు సాస్ లేకుండా చూపిస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కారం వేసుకోండి, చిల్లీ పౌడర్. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే కనుక అది తెచ్చుకోండి. ఘాటు తక్కువ ఉంటుంది, చూడటానికి ఎర్రగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఏదైనా ఐటెం ఫుడ్ కలర్ వేయకుండా కావాలి అనుకుంటే కాశ్మీరీ చిల్లీ సరిపోతుందండి. కలర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కలుపుకోవడానికి మనకు మైదా పిండి యూజ్ చేయొచ్చు. జనరల్గా బయట మైదానే యూజ్ చేస్తారండి మంచూరియన్ రెడీ చేయడానికి. మైదా వద్దు, మాకు హెల్త్కి మంచిది కాదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వాడానండి, మైదా వాడలేదు, ఇంట్లో తింటున్నాం కాబట్టి. సో మైదా నేను ఇక్కడ స్కిప్ చేసి గోధుమ పిండి తీసుకున్నాను. మీకు బయట చూపించేటట్టు రెస్టారెంట్లో సాగేటట్టు కావాలి అనుకుంటే మైదానే వేయాలండి. సో మైదా వేయటం వల్లే మనకు రెస్టారెంట్లో ఉన్న మంచూరియా అనేది సాగుతుంది. సో వేసిన తర్వాత కలుపుకొని, ఆల్రెడీ వాటర్ ఉంది కదా, సో ఇలా రౌండ్గా కలుపుకుంటూ మనకు ఇలా బాల్స్లా చేసేసుకోవాలి. నేను సాస్ యూజ్ చేయట్లేదు అన్నారు కదండి, మరి దాని బదులు ఏం చేస్తున్నాను అంటే ఇలా టమోటాలు తీసుకొని మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడ కడాయి పెట్టేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు దీంట్లోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేస్తామంటే బాల్స్లా చేసుకున్నాం కదండి, సో ఆ బాల్స్ని వేసేసి ఫస్ట్ మంచూరియన్ బాల్స్ని రెడీ చేసుకోవాలి, వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఆయిల్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. మనకేమవుతుందంటే ఇక్కడ నేను తురుముకోమని ఎందుకు చెప్పాను అంటే ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉండలాగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా తురుముకొని మైదా కలుపుకుంటే మీకు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో నేను గోధుమ పిండి కలిపాను కదా, గోధుమ పిండికి స్టిక్కీగా ఉండదు కదా, మైదా అయితే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనకు అతుక్కుపోతుంది. సో అందుకని గోధుమ పిండి వల్ల కొంచెం నాకు అలా వచ్చిందండి. మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మైదా యూజ్ చేసుకోండి, ఇంకా ఆప్షన్ లేదండి. హెల్త్ పరంగా కావాలి కొంచెం ఇలా పలుకుగా అనుకున్నా అంటే గోధుమ పిండి యూజ్ చేసుకోండి. లేదు పక్కాగా హోటల్ స్టైల్లో రావాలి అంటే మైదా యూజ్ చేసుకోండి. ఈ లోపల ఇక్కడ చూడండి, పక్కన కడాయి పెట్టేసి ఆ టమాటా అయితే మిక్సీ వేసాను, ఆ టమాటా మిక్సీ వేసిన దాన్ని ఇంకొక పొయ్యి మీదే అలా కదుపుతూ మొత్తం దాని టమాటా ఉన్న నీరంతా బయటకు వచ్చేసేయాలండి. సో అలా ఇక చూడండి, టమాటాలో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో ఇలా నీరు బయటకు వచ్చిన టైంలో దీంట్లోకి మనకు కావాలి అంటే మీరు ఎక్స్ట్రా ఇక్కడ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలో ఎక్స్ట్రా చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చిల్లీ పౌడర్. అదిగో నేను యాడ్ చేస్తున్నాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మీకు ఎరుపుగా బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా కొంచెం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇక్కడే. సో మసాలా కూడా యాడ్ చేసి మనం ఒకసారి కదిపి పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా దాంట్లో మొత్తం ఆ కారం కూడా గుజ్జుకు పట్టేస్తుంది, టమాటా గుజ్జుకి. ఇప్పుడు పక్కన బాల్స్ రెడీగా ఉన్నాయి కదండి, ఆల్రెడీ వేయించుకున్న మంచూరియన్. సో ఆ మంచూరియన్ బాల్స్ తీసుకొచ్చేసేసి ఈ టమాటా జ్యూస్లో మనం వేసేసేసి ఒకసారి కలుపుకుంటామండి, అంతే. సో చూడండి, దగ్గరకు వచ్చేటట్టుగా మొత్తము ఆ జ్యూస్ అంతా కూడా ఈ మంచూరియన్కి పట్టేసి మనకు దాంట్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోవాలండి కంప్లీట్గా. ఆ గుజ్జు మాత్రమే ఉండాలి, ఆ గుజ్జు అంతా మంచూరియన్కి పట్టాలి. సో మీకు బయట ఏమవుతుందంటే బయట సాస్ తీసుకొస్తారు కదా, సాస్తో చేసేటప్పటికి మీకు అలా వస్తుంది. సాసే అవసరం లేదండి, హెల్తీ పర్పస్ కోసమని టమాటాతో చూపిస్తున్నాను నేను. ఇగో చూడండి, గుజ్జు రెడీ అయిపోయింది, చక్కగా దగ్గరకు వచ్చేసేసింది. సో మీకు
ఇది ఫ్రైడ్ రైస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నానండి. ఏంటంటే మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అన్నాం కదా మనం, సో అందుకని ఫ్రైడ్ రైస్కి ఇలా. లేదు అనుకుంటే ఇంకో టమాటా జ్యూస్ ఇంకో ఎక్కువ టమాటా తీసుకొని మనకు జ్యూస్లా చేసుకుంటే బయట మంచూరియన్ స్టైల్లో తినడానికి ఫోర్క్తో ముంచుకొని తినడానికి మంచూరియన్ రెడీగా అవుతుంది. సో రాధేష్ అప్పుడే చూసేసి నోరు ఊరిపోతుందమ్మా ఓడిపెట్టు అని చెప్పేసి అన్నాడు. అది కట్ చేసుకోవడం జాగ్రత్త కావట్లేదు. మీకు మళ్ళీ చెప్తున్నానండి, బయట మంచూరియన్ స్టైల్లో రావాలి, మాకు మెత్తగా ఉండాలి, పలుకు లేకుండా అనుకుంటే కనుక మీరు మైదా యూజ్ చేసి క్యాబేజీని కూడా తురిమితేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కానీ ఆ షేప్ కానీ వస్తుంది. టేస్ట్ అయితే ఇక్కడ రాధేష్కి సూపర్ అన్నాడు, చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మంచూరియన్ రెడీ అయిపోయింది కదా, దీనిలోకి ఏం చేసుకున్నాం మనం, మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అన్నాం. సో ఆల్రెడీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి నార్మల్ రైస్తోని, వితౌట్ యూజింగ్ బాస్మతి సంబంధం లేకుండా నార్మల్ రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఉందండి. ఒకసారి ఆ వెజ్ ఫ్రైడ్ రైస్ చూసేయండి, 10 minutesలో రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఈ మంచూరియన్ రెడీ అయ్యే లోపల పక్కన ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుందండి. సో దాంట్లో ఇవి మంచూరియన్ తీసుకెళ్ళి కలిపేయడం. సో ఇదిగో చూడండి, చక్కగా వెజ్ ముక్కలతో పాటు మంచూరియన్ కూడా వేసి వేడిగా పొగలు కక్కుతూ తింటే అసలు సూపర్ టేస్ట్ అండి. ప్లీజ్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.